నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు పోటెత్తుతుంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డు స్థాయిలో కృష్ణమ్మకు వరద కొనసాగుతుంది. ప్రస్తుత ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.40 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో దాటింది. కాల్వాలకు 500 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. మరోవైపు బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మొత్తం 70 గేట్ల తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కు 2009 అక్టోబర్ 5న రికార్డు స్థాయిలో 10,94,000 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వచ్చింది. ఇప్పుడు ఆ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో కృష్ణా పరివాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే బుడుగుమేరికి గండి పడడంతో సింగ్ నగర్, ఊర్మిళా నగర్, ప్రకాష్ నగర్, వంబే కాలనీ, కండ్రి, పైపుల రోడ్, న్యూ రాజేశ్వరిపేట, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీలు నీట మునిగాయి. వరదల దాటికి కృష్ణలంక రైల్వే బ్రిడ్జ్ అంచు వరకు నీటి ప్రవాహం పెరిగింది. వరద నీరు ఇంకా పెరిగితే రైల్వే బ్రిడ్జ్ పై నుంచి నీరు వెళ్లే అవకాశం ఉంది. వరదల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు బోట్లు కొట్టుకొస్తున్నాయి. బోట్లు ఢీకొట్టడంతో గేట్లు, లిఫ్ట్లు దెబ్బతింటున్నాయి. 4 భారీ పడవలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బ్యారేజ్ 69వ గేటు ధ్వంసమై ఓ పక్క కొరిగింది. బ్యారేజ్ వద్ద 24.4 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతుంది. కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద నదిలో పడవ బోల్తా పడింది. ఈ పడవలో 4 మత్స్యకారులు ఉన్నారు. వారి అరుపులు, కేకలు విన్న మత్స్యకారు యువత నదిలో కొట్టుకుపోతున్న వారిని పడవల్లో వెళ్లి కాపాడారు. 4 సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నదిలో కట్టివేసి ఉన్న పడవ కోసం పోలీసులు కన్నుగప్పి నదిలోకి మత్స్యకారులు వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ మునిగి పోవడాన్ని స్థానిక మత్స్యకారులు గమనించి వెంటనే కాపాడడంతో పెనుముప్పు తప్పినట్లయింది. వరదల దాటి నుంచి విజయవాడ ఇంకా కుదుటపడలేదు. ఒకవైపు బుడమేరు, మరోవైపు కృష్ణమ్మ పోటుతో బెజవాడ కక్కావికలమైంది. దాదాపు 2 లక్షల మందికి పైగా జనం వరద గుప్పెట్లో విలవిల్లాడుతున్నారు. ఏ కాలనీలో చూసినా జల విలయమే కనిపిస్తుంది. భారీ వర్షాలకు పట్టణ శివారులోని ఇబ్రహీంపట్నం నీట మునిగింది.